డేటాబేస్ మనం 2 రకాలుగా మేనేజ్ చేసుకోవచ్చు. మనమే ఒక EC2 మషిన్ క్రియేట్ చేసుకొని, దాని లోపల డేటాబేస్ ఏసుకొని, మొత్తం ఆహ్, అండర్‌లయింగ్ ఇన్ఫ్రా మొత్తం మనం కంట్రోల్ చేసుకుంటూ మనం చేసుకోవచ్చు. అంటే ఈ ఈ మనం ఏదైతే EC2 మషిన్ తీసుకున్నామో దాన్ని అప్‌డేట్ చేసుకోవడం గానీ, దాంట్లో ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి, వెర్షన్ అప్‌గ్రేడ్ చేయడం, డీగ్రేడ్ చేయడం అవన్నీ మనం చేసుకోవచ్చు ఇక్కడైతే. కాకపోతే దీని మెయింటెనెన్స్ మొత్తం మనమే చూసుకోవాలి. అంటే ఈ సర్వర్ అప్‌డేట్ చేయడం, దాని ప్యాచెస్ ఫిక్స్ చేయడం, ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే అవన్నీ మనమే చేసుకోవాలి అండర్‌లైన్‌ది. అలా గాకుండా ఇది మనం మేనేజ్ చేయదలుచుకోలేదు. జస్ట్ మనకి డీబీ కావాలి. ఈ అండర్‌లైన్ హార్డ్‌వేర్ మనం మేనేజ్ చేయొద్దు అనుకున్నప్పుడు మనం ఆర్‌డిఎస్ యూజ్ చేసుకోవచ్చు. దీన్నే ఇది పాస్ కిందకొస్తది టెక్నికల్ టర్మ్స్‌లో. ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. అంటే మనకు ప్లాట్‌ఫార్మ్ ఇస్తాడు. మన సర్వీస్ వాడుకుంటాం. అండర్‌లైన్ హార్డ్‌వేర్‌ని మనం మెయింటైన్ చేయక్కర్లేదు. అయితే దీంట్లో బేసిక్‌గా ఏమైద్దంటే ఇది మనం వెబ్ సర్వర్ అనుకుందాం. దీని కింద మనకి యాప్ సర్వర్ ఉన్నాయనుకుందాం. సో, ట్రాఫిక్ ఎలా వస్తది? ఇదొక వెబ్ సర్వర్ అనుకుందాం. ఇది యాప్ సర్వర్. అయితే ఇంటర్నెట్ నుంచి ట్రాఫిక్ వచ్చేసి ఇంటర్నెట్ నుంచి ఫస్ట్ మనకి వెబ్ సర్వర్‌కి వస్తది. ఈ వెబ్ సర్వర్ యాప్ సర్వర్‌కి పంపిస్తది. ఇక్కడ కింద మన డీబీ సర్వర్స్ ఉంటాయన్నమాట. అయితే డీబీ సర్వర్‌లకి ఒకేసారి 2 డీబీ సర్వర్‌లకి మనం ఇన్ఫర్మేషన్ రైట్ చేయలేం బేసిక్‌గా. అప్పుడు ఏమైద్దంటే సో, ఇది మన డేటాబేస్ అనుకుందాం. మనం మల్టీ ఏజీ అంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్‌లో మనం డిప్లాయ్ చేసినప్పుడు డేటాబేస్‌ని ఇక్కడ మనకొక ప్రైమరీ డేటాబేస్ అని ఉంటది. ఇది ప్రైమరీ డీబీ అనుకుందాం. దీంతో పాటు మనకి ఇంకొక సెకండరీ డీబీ అని చెప్పేసి ఇంకో డీబీ ఉంటది ఇక్కడ. ఇది స్టాండ్ బైలో ఉంటది. అంటే దీనికి మనం యాక్టివ్‌గా ఇన్ఫర్మేషన్ రైట్ చేయమన్నమాట. ఇది ఇది కూడా డేటాబేస్. ఇది సెకండరీ అన్నమాట. సెకండరీ ఆర్ స్టాండ్ బై ఇన్స్టెన్స్ అంటాం. అయితే మనం ప్రతిసారి ఇన్ఫర్మేషన్‌ని రైట్ చేస్తున్నప్పుడు అంటే డేటాబేస్‌లోకి రైట్ చేసినా కూడా ఈ ప్రైమరీ డేటాబేస్‌కి మాత్రమే ట్రాఫిక్ వస్తది. అయితే ఎప్పుడైతే దీనిలో డేటాబేస్ అప్డేట్ అవుద్దో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం దీనికి కాపీ అయిపోద్ది ఎట్ ద సేమ్ టైమ్. అప్పుడు ఏమైద్ది ఈ ప్రైమరీ డేటాబేస్‌లో ఉన్న ఇన్ఫో మొత్తం ఈ సెకండరీ డీబీలో అప్ టు డేట్ ఉంటదనమాట. సమ్ రీజన్ వల్ల ఈ ప్రైమరీ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ ఏజీ డౌన్ అవ్వడమో లేకపోతే ఆ మషిన్ స్టాప్ అవ్వడం అలాంటివి జరిగాయనుకో అంటే ఇది మనకి డౌన్ అయిపోయిందనుకో అప్పుడు ఏమవుతుందంటే ఈ సెకండరీ కాస్త ప్రైమరీగా మారుతుందన్నమాట. ఈ సెకండరీ డీబీ ఏదైతే ఉందో ఇది ప్రైమరీగా మారుతుంది. అప్పుడు ట్రాఫిక్ ఏమైద్ది ఇటు వెళ్ళకుండా స్ట్రైట్ అవే ఇటు వచ్చేస్తుంది అనమాట. ఈ డీబీకి వచ్చేస్తుంది. అయితే ఈలోపు ఇది అప్ అయిందనుకో ఈ ఇన్స్టెన్స్ అప్ అయినప్పుడు ఇది అప్పుడు సెకండరీ అయిపోతుంది మనకి. ఈ ఇన్స్టెన్స్ కాస్త మనకి సెకండరీ ఇన్స్టెన్స్ అయిపోద్ది. ఒకవేళ మళ్ళీ సమ్ రీజన్ వల్ల ఇది డౌన్ అయిపోయింది అనుకో అప్పుడు ఈ సెకండరీ కాస్త మళ్ళీ ప్రైమరీగా మారుతుంది. ఇది కాస్త సెకండరీగా మారుతుంది. సో ఇవి సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనం డౌన్ టైం అవాయిడ్ చేయొచ్చు. ఎంతో కొంత ఫ్యూ సెకండ్స్ డౌన్ టైం వస్తుంది. బట్ చాలా మటుకు డౌన్ టైం మనం అవాయిడ్ చేయొచ్చు. అయితే ఇక్కడికి వచ్చామనుకో మనం ఆర్డిఎస్ డాష్బోర్డ్కి వచ్చి క్రియేట్ అని కొట్టేసి స్టాండర్డ్ తీసుకోండి. ఇక్కడ అరారో ఇవన్నీ ఇంజిన్ అనమాట, డేటాబేస్ ఇంజిన్. సో మైసీక్వెల్ తీసుకుంటాను నేను. తీసుకొని వర్జన్ ఓకే ఇక్కడ ప్రొడక్షన్ టెస్ట్ ఆఫ్ రీటీర్ అంటుండు. ప్రొడక్షన్ తీసుకుందాం. అయితే ఇక్కడ మల్టీ ఏజీ డీబీ క్లస్టర్ ఉంది, మల్టీ ఏజీ డీబీ ఇన్స్టెన్స్ ఉంది. ఇక్కడ మల్టీ ఏజీ డీబీ క్లస్టర్లో ఏమైందంటే ఒక్క ప్రైమరీ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత దానికి 2 రీడబుల్ స్టాండ్ బై డీబీ ఇన్స్టెన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ సెకండరీ కాస్త ఒక 2 ఉంటాయి అన్నమాట. సెకండరీ 1 సెకండరీ 2 అనుకుందాం. ఇది సెకండరీ 2 అనుకుందాం. కాకపోతే వీటిని మనం రీడ్గా వాడుకోవచ్చు అనమాట. ఇది సెకండరీ 2 అనుకుందాం. అయితే ఏమైంది ఎవరైనా ఇన్ఫర్మేషన్ రైట్ చేస్తున్నప్పుడు అంటే రైట్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రైమరీ దానికి వస్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. అంటే ట్రాఫిక్ ఇట్లా వస్తుంది. ఎవరైనా రైట్ చేయకుండా జస్ట్ రీడ్ చేసుకోవాలనుకో దీని నుంచి కానీ లేదంటే దీని నుంచి కానీ ఇట్లా ఇన్ఫో వెళ్తుంది. దీని ద్వారా మన ప్రైమరీ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో దాని మీద మనం లోడ్ తగ్గించవచ్చు అనమాట.
ఎందుకంటే జస్ట్ రీడ్ రిక్వెస్టే కాబట్టి సేమ్ దీంట్లో ఉన్న డేటా మొత్తం డూప్లికేట్ అయి ఉంటుంది కాబట్టి దీని నుంచి మనం రీడ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడ మల్టీ ఏజ్ డీబీ క్లస్టర్ అంటారు ఇక్కడ. అదే చెప్పింది ఇక్కడ వాడు. కాకపోతే ఇక్కడ ఏం చేస్తానంటే ప్రతి డీబీ ఇన్స్టెన్స్ని డిఫరెంట్ ఏజ్లో పెడుతుండు. సో దీని ద్వారా ఏం చేయొచ్చు మనం, ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా కూడా మిగతా అవైలబిలిటీ జోన్స్ అప్లై ఉంటాయి కాబట్టి మనకి డౌన్ టైంని తగ్గించు, అంటే హై అవైలబిలిటీ అచీవ్ చేయొచ్చు మనం ఎప్పుడు అవైలబుల్లో ఉండేలాగా అనమాట. డేటా రిడెండెన్సీ సేమ్ ఇదే, ఒక ఏజీలో ఉన్న డేటా పోయినా కూడా ఇంకో ఏజీలో సేమ్ డేటా ఉంటుంది కాబట్టి మనం దాన్ని రిడెండెన్సీ అంటే డేటాని పోగొట్టకుండా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ వర్క్లో ఉన్నప్పుడు వాడమని చెప్తారు. ఇది మల్టీ ఏజీ డీబీ మనం ఇందాక చెప్పినట్టు ప్రైమరీ సెకండరీ మాత్రమే ఉంటుంది. డిఫరెంట్ ఏజీలో డిప్లాయ్ చేస్తాం కాబట్టి సేమ్ యాజ్ ఈస్గా హై అవైలబిలిటీ అచీవ్ చేయొచ్చు. ఇక్కడ మల్టీ ఏజీ డీబీ క్లస్టర్కి ఇన్సన్కి ఒకటే ఒక చిన్న తేడా ఉంది. దీంట్లో ఏంది మల్టిపుల్ రీడబుల్ స్టాండ్ బై ఇన్స్టెన్స్లు ఉంటాయి కాబట్టి దాని ద్వారా మనకి కొంచెం వర్క్లోడ్ తగ్గించవచ్చు. అయితే మనం మల్టీ ఏజీ డీబీ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సింగిల్ వేసుకుంటే సింగిల్ వస్తుంది, స్టాండ్ బై ఇన్స్టెన్స్ ఉండదు అనమాట. సో మల్టీ ఏజీ డీబీ తీసుకొని డేటాబేస్ నేమ్ ఇచ్చుకుందాం, అడ్మిన్ ఇచ్చేసుకొని పాస్వర్డ్ ఇచ్చుకుందాం. సో బేసిక్గా డేటాబేస్లో మనం ఎప్పుడు ప్రైవేట్ సబ్నెట్లోనే పెట్టుకుంటాం. డేటాబేస్ కాబట్టి దాన్ని సెక్యూర్ ఉంచుకోవాలి కాబట్టి జస్ట్ ఇది మనం టెస్టింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి నేను ఈ డీబీకి పబ్లిక్ యాక్సెస్ ఇస్తాను టెస్ట్ చేయాలి కాబట్టి. సో మనకి ఇవి అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రీవియస్ జనరేషన్ తీసుకుంటాను. ఎందుకంటే పెద్ద పెద్ద మషిన్లు మనకి ఎందుకు టెస్టింగ్ కోసమే కదా. ఇది తీసుకొని ఒకసారి T2 మైక్రో ఉందా ఇక్కడ మనం ప్రీవియస్ జనరేషన్స్ అన్నాం కదా, అక్కడ బర్స్టబుల్ తీసుకొని T2 మైక్రో లేదా T2 మీడియం తీసుకుంటా. మనకి ఇంత స్టోరేజ్ అవసరం లేదు కాబట్టి నేను 20 GB స్టోరేజ్ తీసుకుంటా. ప్రొవిజన్ యాప్స్ మీకు ఎక్కువ స్పీడ్ కావాలి, త్రూపుట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ యాప్స్ తీసుకుంటాం. సో ఇది ఓకే, నాకు ప్రాబ్లం టెస్టింగ్ కోసం కాబట్టి. ఇక్కడ స్టోరేజ్ స్కేలింగ్ ఆటోమేటిక్గా స్టోరేజ్ స్కేల్ చేసుకోవడం మనకు అవసరం లేదు కాబట్టి నేను ఇది అన్చెక్ చేస్తా. డెడికేటెడ్ లాగ్ వాల్యూమ్ అవసరం లేదు, లాగ్స్ నేను చెక్ చేయట్లేదు. ఇక్కడ కనెక్టివిటీ అంటే మనకి ఏదైతే ఇంతకుముందు ఉండేది కదా ఆప్షన్లు, ఈ మధ్య యాడ్ చేసినట్టున్నారు. సో ఏదైతే మనకు బ్యాక్ ఎండ్లో ఇది రన్ చేసినప్పుడు ఒక హార్డ్వేర్ క్రియేట్ అవుతుంది కదా, వర్చువల్గా కావచ్చు. సో దాన్ని మన ఆ ఇన్స్టెంట్ని కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. దీనికన్నా ముందు ఇక్కడికి వచ్చి నెట్వర్క్ ఇంటర్ఫేసెస్కి వస్తే మన ఈసీలో డాష్బోర్డ్లో నా దగ్గర 2 మషిన్లు ఉన్నాయి కాబట్టి 2 ఈఎన్ఐస్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడైతే ఇక్కడ క్రియేట్ చేస్తానో అప్పుడు ఇంకొక ఈఎన్ఐ ఇక్కడ క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ డిఫాల్ట్ వీపీస్ నడుతుంది. అయితే ఇక్కడ మనం డీబీ క్రియేట్ చేసేటప్పుడు కింద సబ్నెట్ గ్రూప్ అని వస్తుంది. ఒకవేళ లేకపోయింటే మనం క్రియేట్ చేస్తుంది ఇప్పుడు న్యూ అని చెప్పేసి. ఒకవేళ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే మనం దాన్ని చూస్ చేసుకోవచ్చు. అయితే డీబీ సబ్నెట్ గ్రూప్స్ అనేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు, ఒక సబ్నెట్ క్రియేట్ చేశారనుకో, ఇదొక సబ్నెట్ అనుకుందాం. ఈ సబ్నెట్ వచ్చేసి US ఈస్ట్ 1Aలో పెట్టారు, ఇది సబ్ 1 అనుకుందాం. ఇది వచ్చేసి సబ్ 2 అనుకుందాం. సో మీరు ఇది కూడా US ఈస్ట్ 1Aలో పెట్టారనుకో, ఇవి మనం డీబీ సబ్నెట్ గ్రూప్ క్రియేట్ చేసుకునేటప్పుడు చూస్ చేసుకుంటే అది ఒప్పుకోదన్నమాట. ఎందుకు బాబు, మీరు 2 సబ్నెట్లు ఒకటే ఏజీలో పెట్టారు, మీరు దానివల్ల మీరు డౌన్ టైం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను అట్లయితే క్రియేట్ చేయనివ్వను. మీరు మల్టీ ఏజీ చేస్తున్నారు కాబట్టి, మల్టీ ఏజీ డీబీని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్లో ఉండాలని చెప్తాయి సబ్నెట్స్. సో అక్కడ అదనమాట. మనకు ఆల్రెడీ లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ క్రియేట్ న్యూ అంట. పబ్లిక్ యాక్సెస్ కావాలి కాబట్టి ఎస్ అంట. ఇక్కడ సెక్యూరిటీ, దీనికి ట్రాఫిక్కి మనం కంట్రోల్ చేయాలి కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ కోసం డిఫాల్ట్ తీసుకుందాం. ఈ ఆర్డిఎస్ ప్రాక్సీ మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఇవన్నీ డిఫాల్ట్, అడిషనల్ వద్దులే, అవసరం లేదు. అన్నీ అట్లా బ్లాంక్ వదిలేసి పర్ఫార్మెన్స్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి అన్చెక్ చేస్తా. ఇక్కడ ప్రైజెస్ అంతా ఓకే, క్రియేట్ డీబీ అందాం. ఇదేంటి మినిమం 100 GB. ఓకే, ఇది ఈ ఐయాప్స్ వాళ్ళు వచ్చిన GP2 తీసుకుంటా. ప్రాబబ్లీ 20 సరిపోద్ది అనుకుంటా. లెట్స్ చెక్.
ఓకే, మనకి ఇక్కడ డీబీ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత మనకి ఒక ఎండ్ పాయింట్ వస్తుంది అనమాట. ఇక్కడ కంప్లీట్గా క్రియేట్ అయినాక ఎండ్ పాయింట్ వస్తుంది. ఈ లోపు మన సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ట్రాఫిక్ అలౌ చేద్దాం. ఇన్బౌండ్ మొత్తం ట్రాఫిక్ ఉంది. ఎందుకైనా మంచి సేఫ్టీకి నేను MySQL పోర్ట్ ఉంటుంది కదా 3306, ఆ పోర్ట్ని ఓపెన్ చేస్తాను అనమాట. ఫ్రమ్ ఎనీవేర్ అందాం. సో కాసేపు అట్లా ఇది అప్ అయిపోయి మనకి ఎండ్ పాయింట్ వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వదాం. ఒకవేళ మీరు లినక్స్లో మీరు లినక్స్ ఆర్ మ్యాక్లో ఉంటే స్ట్రేట్ అవే MySQL క్లయింట్ వాడుకోవచ్చు. మీరు ఒకవేళ విండోస్లో అయితే మైక్రోసాఫ్ట్ వర్క్ బెంచ్ అని ఉంటుంది. ఐ థింక్ MySQL వర్క్ బెంచ్, సారీ, ఈ MySQL వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ అవ్వచ్చు. సో నా విషయంలో నేను ఇక్కడ జస్ట్ టర్మినల్ చేసి కనెక్ట్ అవుతా. ఇక్కడ ఎండ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్లో కొంచెం రిఫ్రెష్ కొడితే మనకి ఇక్కడ ఇంకో ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది చూడండి. ఇక్కడ ESIS1Cలో ఇంకో ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది. అలా అని చెప్పేసి EC2 డాష్బోర్డ్లో ఉంటే EC2 కనిపించదు మనకి. ఎందుకంటే దీన్ని మనం మేనేజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకి కనిపించట్లేదు అనమాట. కాకపోతే దానికి సంబంధించిన ఇంటర్ఫేస్ మాత్రం క్రియేట్ అయింది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది RDS ఇంటర్ఫేస్ అని. దానికి పబ్లిక్ IP కూడా వచ్చింది మనకి ఇక్కడ చూస్తే. ఓకే, ఈ ఐపీ గుర్తుపెట్టుకోండి, 1 or 2 ఉంది రైట్ ప్రజెంట్. నేను ఇక్కడ వచ్చి నోట్ చేసుకుంటా. నేను పని చేయట్లేదు. సో దీని ఐపీ వచ్చేసి ఇది 1 or 2 ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి మళ్ళీ రిఫ్రెష్ కొట్టాను అనుకో, ఎండ్ పాయింట్ కాసేపట్లో వచ్చేస్తుంది. సబ్నెట్స్ ఇవన్నీ ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ సబ్నెట్ గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూస్తాం మనం, చూసారా 1A 1C 1B వీటిని వాడుకుంది అనమాట ఈ సబ్నెట్స్ని. సో వన్స్ క్రియేట్ అయిన ఎండ్ పాయింట్ వస్తుంది. ఈ లోపు మనం ఒక శాంపుల్ డీబీకి సంబంధించిన ఒక రాసి పెట్టుకుందాం. దానిలోకి మనం వన్స్ కనెక్ట్ అయిపోయినాక క్రియేట్ డేటాబేస్ అని చెప్పేసి కమాండ్ కొట్టి డేటాబేస్ నేమ్ ఇద్దాం, టెస్ట్ డీబీ అని ఇట్లా ఇద్దాం. తర్వాత క్రియేట్, దీనికన్నా ముందు ఈ కమాండ్ రన్ చేద్దాం, యూస్ టెస్ట్ డీబీ అన్నాం. దాని తర్వాత దాని లోపలికి వెళ్ళి క్రియేట్ టేబుల్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకుందాం. స్టూడెంట్ అని ఇచ్చి నేను దీనికి జస్ట్ నేమ్ ఒక్కటే ఇస్తా. ఇట్లా varchar అందాం, 20 క్యారెక్టర్స్ అనుకుందాం. దాని తర్వాత ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ అని ఇచ్చేసి ఇట్లా ఇద్దాం. ఏమని నేమ్ అని ఇచ్చేసి వాల్యూస్ అని ఇచ్చి ఇట్లా ఇద్దాం, జస్ట్ మధు అంటాం. దానికన్నా ముందు ఎండ్ పాయింట్ కనెక్ట్ అవ్వాలి. మనం ఒకసారి రిఫ్రెష్ కొడదాం. వన్స్ ఎండ్ పాయింట్ రాగానే దీన్ని తీసుకొచ్చి మనం కాపీ అని చెప్పేసి మీరు MySQL బెంచ్ వాడితే దాంతో కనెక్ట్ అవ్వండి. లేదంటే MySQL -h అని పెట్టు, హోస్ట్ అంటే ఎక్కడిది నీ హోస్ట్. సో మనం హోస్ట్కి అడ్రస్ ఇస్తాం. దాని తర్వాత -u యూజర్ ఎవరు, యూజర్ మనం అడ్మిన్ అని ఇచ్చాం కాబట్టి క్రియేట్ చేసేటప్పుడు అడ్మిన్. సో -p అని ఇచ్చి ఎంటర్ కొడతా. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇద్దాం. పాస్వర్డ్ కరెక్టేనా? ఓకే, కనెక్ట్ అయిపోయినాం. ఇక్కడ షో డేటాబేస్ అని కొట్టామనుకో, సో ప్రజెంట్ ఏం లేవు. సో క్యాప్చర్ అవుతాం, క్రియేట్ డేటాబేస్ టెస్ట్ డీబీ అందాం.
ఇప్పుడు షో డేటాబేస్ కొడితే టెస్ట్ డీబీ చూపిస్తుంది. యూజ్ టెస్ట్ డీబీ అని దాని లోపల ఈ టేబుల్ క్రియేట్ చేయమని చెప్తాం. లాస్ట్లో సెమీకోలన్ మిస్ అయింది. దాని తర్వాత దాంట్లోకి డేటా ఇది పెట్టమని చెప్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ సింటాక్స్ ఇదేనా? ఓకే, ఫస్ట్ నేను క్రియేట్ టేబుల్ కొట్టానా, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే, షో టేబుల్స్ అన్నాం. సారీ, స్టూడెంట్, యాక్చువల్లీ స్టూడెంట్స్ అని ఇచ్చాను ఇక్కడ. స్టూడెంట్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు దాని నుంచి చూద్దాం డేటా అసలు రైట్ అయిందో లేదా. సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆ టేబుల్ నేమ్ ఇద్దాం. ఓకే, అండ్ మధు అనే టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్లో మధు అనే డేటాని రైట్ చేసినాం. ఈ డీబీ యొక్క ఐపీ వచ్చేసి ఇదన్నమాట. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, బేసిక్గా సమ్ రీజన్ వల్ల ఏజీ డౌన్ అయిపోయింది అనుకో. సో నిజానికి మనం అది ఏజీని మనం డౌన్ చేయలేం కాబట్టి సింపుల్గా ఏం చేద్దామంటే, ఇక్కడ యాక్షన్స్లోకి వచ్చి ఒకసారి పేజ్ మొత్తం రిఫ్రెష్ కొడదాం ఫస్ట్ ఒకసారి. ఇక్కడ యాక్షన్స్లోకి వచ్చి ఇక్కడ రీబూట్ అనే ఆప్షన్ రావాలి. ఇది కంప్లీట్గా స్టేటస్ మాడిఫైయింగ్ అని ఉంది కాబట్టి ఒక నిమిషం వెయిట్ చేద్దాం అట్లయితే. ఓకే, ఇక్కడ చాలాసేపటి తర్వాత మనకి అవైలబుల్ వచ్చింది ఇది. ఇక్కడ క్లిక్ చేసి యాక్షన్స్లో రీబూట్ అని కొట్టామనుకో, ఇక్కడ ఆప్షన్ వస్తుంది రీబూట్ విత్ ఫెయిల్యూర్ అని. అంటే ఆటోమేటిక్గా సెకండరీ కాస్త ప్రైమరీ అయిపోతుంది, స్విచ్ అయిపోతుంది అనమాట. అంటే అప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ 102 ఐపీ ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతున్నాం కదా, కాసేపట్లో దీన్ని చేంజ్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మన డేటా కూడా మనం ఏదైతే డేటాని రైట్ చేసామో ఆ డేటా కూడా అక్కడ దాంట్లో ఉండాలి. సో ఇది ఉండాలి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వచ్చి రీబూట్ విత్ ఫెయిల్యూర్ అన్నాం అనుకో, సో రీబూట్ అవుతుంది. మనకి ఇక్కడికి వచ్చి చూస్తే కనెక్ట్ అయింది. ఓకే, దీనికన్నా ముందు మనం ఎన్ఎస్ లుకప్ కొట్టామనుకో, ప్రజెంట్ మనం 102 ఐపీఏ చూపిస్తుంది. దాని నుంచి దానికి స్విచ్ అవ్వాలి. యాక్చువల్లీ కాసేపట్లో స్విచ్ అయ్యి చూడండి ఇది. ఓకే, 102 ఉందా? నో ప్రాబ్లం. ఓకే, లెట్స్ సీ. స్టిల్ 102, మేబీ క్యాష్ అయి ఉండొచ్చు. ఒకసారి రిఫ్రెష్ పెడదాం. ఇదంతా ఇది క్యాన్సిల్ చేసి రీబూటింగ్ ఉంది. ఓకే, సో కనెక్షన్ పోయింది ఇప్పుడు రాట్లా. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి స్విచ్ అవ్వగానే మనం డేటా కూడా దాని నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ఎస్లో కొట్టాను అనుకో, ఇందాక 102 అయిపోయింది కదా, స్టిల్ 102 ఉంది. లెట్స్ వెయిట్. సో డౌన్ టైం రాదా అంటే వస్తుంది, బట్ అట్లీస్ట్ దాన్ని మనం మినిమైజ్ చేయొచ్చు ఎక్కువసేపు డౌన్ టైం రాకుండా. ఎంతో కొంత డౌన్ టైం డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ అవైలబిలిటీ జోన్ 1Cలో ఉంది. ఓకే, స్విచ్ అవ్వలేదా ఇంకా? లెట్స్ చెక్. స్టిల్ 102 చూపిస్తుంది. సో ఇన్స్టెన్స్ మీకు డిపెండెంట్ అది మీరు తీసుకున్న ఇన్స్టెన్స్ ఎంత ఫాస్ట్గా బూట్ అవ్వగలదని ఎంతో కొంత. సో అవైలబుల్ అని వచ్చిందా, ఇక్కడికి వచ్చి స్టిల్ 102 చూపిస్తుంది. నో ప్రాబ్లం.
ఎందుకు ఎగ్జిట్ అవ్వట్లేదు? సరే, చూసారా ఇప్పుడు వేరే అయిపోయింది చూడండి, 132 వచ్చింది. సో మనం మళ్ళీ ఒక నిమిషం క్వెరీ అబౌట్ ఇట్. ఓకే, మళ్ళీ కనెక్ట్ అవుదాం. సో ఇక్కడికి వచ్చి మనం డేటా చూస్తే ఫస్ట్ యూజ్ టెస్ట్ డీబీ అందాం. ఓకే, డేటాబేస్ ఉంది. సో దాంట్లో మన డేటా కూడా ఉంది చూడండి. సో దీన్ని బట్టి మనం ప్రూవ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఈ ఐపీ కూడా చేంజ్ అయిపోయింది, సెకండరీ కాస్త ప్రైమరీ ఐపీ స్విచ్ అయిపోయింది అనమాట. అయితే ఆర్డిఎస్ వల్ల మనకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనం రీడ్ రిప్లికాస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. రీడ్ రిప్లికాస్ అంటే ఇక్కడ చెప్పినట్టు ఇట్లా ప్రైమరీ ఉంటుంది కదా, ఈ ప్రైమరీ కాకుండా ఇప్పుడు కొన్ని పవర్ బిఐ, ఇన్ఫర్మేటిక్ అలాంటి ఈటీఎల్ టూల్ ఉన్నాయనుకో, వాళ్ళు డేటా అనాలిసిస్ ఏమైనా చేయాలనుకో, డేటా వాళ్ళకి డీబీ నుంచి డేటా కావాలనుకో, ఈ ప్రైమరీని వాడుకోకుండా మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ మనం ఒక రీడ్ రిప్లికా క్రియేట్ చేసినాం అనుకో, ఆటోమేటిక్గా ప్రైమరీలో డేటా అంతా దీనికి డూప్లికేట్ అవుతుంది. ఇది మనకి ఇది రీడ్ రిప్లికా అనుకుందాం, రీడ్ రిప్లికా. సో అప్పుడు ఆ ఈటీఎల్ టూల్ ఏవైతే ఉంటాయో, పవర్ బిఐ కావచ్చు, ఇన్ఫర్మేటిక్ కావచ్చు, అవి అనేది డేటాని ఈ డీబీ నుంచి ఈ రీడ్ రిప్లికా నుంచి రీడ్ చేసుకుంటాయి అన్నమాట. ఇది మనకి పవర్ బిఐ అనుకుందాం. సో మన ప్రైమరీ డేటాబేస్ లోడ్ పడకుండా ఇట్లా అవాయిడ్ చేయొచ్చు మనం. ఇక్కడ నుంచి ఇది రీడ్ చేసుకుంటుంది దానికి కావాల్సిన ఇన్ఫో మొత్తాన్ని. సో అది రీడ్ రిప్లికా అంటే. ఇంకా క్రియేటివ్ బ్లూ గ్రీన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి బేసిక్ ఏమైందంటే ఇదొక ఎన్వైరన్మెంట్ అనుకుందాం, ఇదొక డీబీ అనుకుందాం, ఇదొక సేమ్ డీబీ ఉందనుకుందాం. ఇది గ్రీన్ అనుకుందాం, ఇది బ్లూ అనుకుందాం. మనం ఏదైనా అప్డేట్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ డేటా మొత్తం ట్రాఫిక్ అంతా వచ్చేసి దీనికి ఈ గ్రీన్కి వస్తుంది అనుకో, ప్రజెంట్ ఈ గ్రీన్కి మొత్తం ట్రాఫిక్ వస్తుంది. ఈ గ్రీన్లో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో. సో సమ్ రీజన్ దీనికి మనం ఈ బ్లూని అప్డేట్ చేసాం అనుకో, మనం మాన్యువల్గా దాన్ని సీక్వెల్ డీబీ ఇంజన్ వర్షన్ కావచ్చు, సంథింగ్ ఏదైనా అప్డేట్ చేసినప్పుడు బేసిక్ ఏమైందంటే ట్రాఫిక్ అంతా గ్రీన్కే పోతుంటుంది. దీన్ని టెస్ట్ చేస్తాం మనం. ఈ బ్లూది ఓకే అనుకున్నాం అనుకో, అప్పుడు ఈ బ్లూని కాస్త గ్రీన్ చేసేస్తాం. అంటే ఈ బ్లూని గ్రీన్ చేయడం ఇన్ ద సెన్స్ ఈ ట్రాఫిక్ మొత్తాన్ని దీనికి డైవర్ట్ చేస్తాం. అప్పుడు ఇది గ్రీన్ అయిపోద్ది, ఇది బ్లూ అవుద్ది. అట్లా 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 అనుకోవచ్చు మనం బ్లూ గ్రీన్ ఎన్వైరన్మెంట్ అంటే. సో దీంతోపాటు మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దీన్ని లాగ్స్ ఏమైనా ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు, ఏం జరిగిందని చెప్పేసి. ఇది అవసరం లేదు. మెయింటెనెన్స్, బ్యాకప్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎనేబుల్ అయినాయి, యాక్చువల్ అవసరం లేదు, డిజేబుల్ చేయాలి. స్నాప్షాట్ కూడా క్రియేట్ అయిపోయింది ఇక్కడ చూడండి డీబీది. సో మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ రీబూట్ కొట్టాను అనుకో, దానికి స్విచ్ అవుతుంది ఇంతకుముందు దానికి. అప్పుడు ఇది సెకండరీ అయిపోద్ది ప్రజెంట్ ఉన్నది. సో అది మల్టీ ఏజీ డిప్లాయ్మెంట్ అంటే.